ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ వచ్చేసరికి కొంచెం సెన్సిటివ్ టిప్పే. బట్ స్టిల్ నేను చెప్తాను. ఏంటి అంటే ఎక్కడ కూడా ఫర్ సపోజ్ సెమీ క్వాలిఫైడ్స్ అయితే కనుక సీఏ ఫైనల్ పెండింగ్ ఉంటే, సెమీ క్వాలిఫైడ్స్ అయితే కనుక ఎక్కడా కూడా నేను సీఏ ఫైనల్ రాస్తానో నాకు లీవ్ కావాలనో అని చెప్పొద్దు. హెచ్ఆర్ ఇన్ కేస్ కనుక ఇంటర్వ్యూలు అడుగుతారనమాట, ఆర్ యూ డిస్కంటిన్యూ యువర్ సీఏ ఫైనల్స్ అని అంటే కనుక ఎస్ అని చెప్పండి. బికాస్ మీరు కంటిన్యూ చేస్తాము అని చెప్పడం వల్ల మనకే లాస్ అవుతుంది. నేను పర్సనల్గా 2 కంపెనీస్ విత్ వెరీ డీసెంట్ ప్యాకేజ్ 10.5 lakhs ప్యాకేజ్ నేను లూజ్ అయ్యాను. సో లూజ్ అయినప్పుడే నాకు అర్థమైంది దాని ఇంపాక్ట్ ఏంటి అన్నది. సో సీఏ ఫైనల్ అన్నది డిస్క్లోజ్ అయ్యొద్దు. ఈవెన్ దో మీది ఒక గ్రూప్ కంప్లీట్ అయ్యి ఇంకొక గ్రూప్ ఉన్నా కూడా మనం అనుకుంటాము మనకు ఒక వాల్యూ ఎడిషన్, జస్ట్ ఇంకొక 3 పేపర్స్ అయిన తర్వాత నేను సీఏ అవుతాను, నన్ను కన్స్ట్రక్ట్ చేస్తారని అనుకుంటాము. బట్ యు ఆర్ కంప్లీట్లీ రాంగ్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే వన్స్ వీళ్ళు సీఏ అయితే కనుక విత్ సీఏ క్వాలిఫికేషన్ విత్ బెటర్ ప్యాకేజ్ వేరే కంపెనీకి వీళ్ళు షిఫ్ట్ అవుతారు. సో వై దే షుడ్ ఇన్వెస్ట్ ద టైమ్ అండ్ మనీ ఆన్ అస్ అనుకుంటున్నారు. సో మీరు డిస్క్లోజ్ చేయొద్దు. ఇన్ కేస్ వాళ్ళు అడిగితే కనుక డిస్క్లోజ్ చేయొద్దు. మీరు ఏదైనా లీవ్ పెట్టుకోండి. మీకు లీవ్ ఉంటుంది కదా, వెకేషన్ లీవ్, క్యాజువల్ లీవ్స్ ఇవ్వకుండా ఉంటాయి కదా, అవి లీవ్స్ పెట్టుకొని ఎగ్జామ్స్ అటెండ్